హాయ్ అండి. సో ఇప్పుడు నేను ఎస్టిమేషన్ ఆఫ్ మిషన్ టైమింగ్స్లో ప్రాబ్లం 5 అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం 5ని ఎలా సాల్వ్ చేయాలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ప్రాబ్లంలోకి వెళ్తే ఫస్ట్ వచ్చి ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 8 holes on a casting each of 10 cm depth if the whole dia is 2 centimeters. Cutting speed is taken as 220 meter per minute and feed as 0.02 centimeter for revolution. కనుక్కోమన్నది వచ్చి డ్రిల్లింగ్ యొక్క టైం కనుక్కోమన్నాడు. ఎన్ని హోల్స్ ఇచ్చాడంటే ఎన్ని హోల్స్ ప్రొడ్యూస్ చేయమన్నాడంటే 8 holes. ఓకే, ఒక కాస్టింగ్ పార్ట్లో 8 holes అని ప్రొడ్యూస్ చేయమన్నాడు. సో ఎంత డెప్త్ అంటే 10 cm డెప్త్ అన్నాడు. ఈచ్ ఆఫ్ 10 cm డెప్త్ ద హోల్ డయా వచ్చి 2 cm ఇచ్చాడు. హోల్ డయా ఇచ్చాడు, డయామీటర్ అంటాం. కటింగ్ స్పీడ్ ఇచ్చాడు 20 meter per minute. ఫీడ్ అనేది ఇచ్చాడు 0.02 centimeter for revolution. సో మనం గివెన్ డేటా అనేది చూసాము. ఇప్పుడు మనకు సొల్యూషన్ చూస్తే సో మనకు టైం అనేది డ్రిల్లింగ్ యొక్క టైం కనుక్కోవడానికి ఫార్ములా ఇది లెంత్ ఆఫ్ కట్ బై ఫీడ్ ఇంటూ RPM. ఓకే, సో L is equal to 10 cm డెప్త్ ఇచ్చాడు, D is equal to 2 cm డయామీటర్ ఇచ్చాడు, S అంటే కటింగ్ స్పీడ్ 20 meter per minute ఇచ్చాడు. ఓకే, F ఇచ్చాడు, ఫీడ్ 0.02 centimeter for revolution. సో మనం కనుక్కోవాల్సింది ప్రాబ్లంలో స్పీడ్ కనుక్కోవాలి. SPED స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 100s by 5D ఫార్ములా. సో 100s అంటే 20 by 5 ఇంటూ డయామీటర్ D2. సో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? సో దీని యొక్క టైం అనేది స్పీడ్ అనేది ఎంత వస్తుంది? 318 RPM. ఓకే, ఎంత అంటే మనకు అంటే ఒక కాస్టింగ్ పార్ట్లో మనకు స్పీడ్ అనేది ఎంత తీసుకుంటున్నాం? ఇక్కడ 318 RPM అనేది తీసుకుంటున్నాం హోల్స్ ప్రొడ్యూస్ చేయడానికి. మనకు టైం కనుక్కోవాలంటే ఇక్కడ T is equal to L by F into N. సో ఇది మిషన్ టైం యొక్క ఫార్ములా. సో ఇది డ్రిల్లింగ్ కూడా మనం ఉపయోగిస్తున్నాం. థ్రెడ్డింగ్ అంటే ఇక్కడ F బదులు P అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఇక్కడ మనం చూస్తే టైం L అంటే లెంత్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ మనకు 10 cm ఇచ్చాడు. లెంత్ వచ్చి 10 cm, డెప్త్ హోల్ యొక్క డెప్త్ వచ్చి 10 cm ఇచ్చాడు కాబట్టి లెంత్ తీసుకుంటాం. ఫీడ్ అనేది 0.02 ఇచ్చాడు, N కనుక్కున్నాం. సో క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 1.57 minutes అనేది వస్తుంది అనమాట. 1.57 minutes. సో టోటల్ టైం రిక్వైర్డ్ టు డ్రిల్ 8 holes. ఇది ఏంటంటే 1 hole అంటే 10 cm లెంత్, 10 cm డెప్త్ ఆఫ్ హోల్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి మనకు టైమింగ్ అనేది 1.57 minutes తీసుకుంటుంది. ఇది ఒక హోల్ మాత్రమే. ఇది టైం అనేది ఒక హోల్ యొక్క స్పీడు, ఒక హోల్ యొక్క టైం. అంటే ఒక హోల్ ప్రొడ్యూస్ చేయడానికి 1.57 minutes అవుతుంది. మనకు ప్రాబ్లం ఇచ్చింది ఏంటంటే 8 holes కనుక్కోమన్నాడు. 8 holes యొక్క టైం కనుక్కోమన్నాడు. కాబట్టి టైం రిక్వైర్డ్ ప్రొడ్యూస్ 8 holes అన్నాడు కాబట్టి సో 1 hole యొక్క టైం ఇంటూ 8 holes. 1 hole యొక్క టైం ఇంటూ 8 holes. 1.57 ఇంటూ 8 12.56 minutes అనేది రావడం జరుగుతుంది అనమాట. 12.56 minutes. ఇది మనం కనుక్కోమన్నది ప్రాబ్లంలో. సో ఇక్కడ చూడొచ్చు మనం ఎస్టిమేట్ ద టైం రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 8 holes అన్నాడు. సో 8 holes యొక్క టైం అనేది కనుక్కున్నాం. సో ప్రాబ్లం సాల్వ్ అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.